మహిళా నేతకు పట్టాభిషేకం ఖాయమేనా? వైసీపీ ఆశలు ఆవిరేనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ ఇదే. బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ వరుస ఓటముల వెనుకున్న నిగూఢ రహస్యానికి చెక్ పెట్టి యనమల దివ్యమ్మను నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ దివ్యమైన విజయం అందిపుచ్చుకోవడం ఖాయమే. ఎప్పటికీ యనమలకు తిరిగేలేదని ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. యనమల దివ్య మెరుపుతీగ, తుని నియోజకవర్గ ప్రజల ఆశాకిరణం. వివక్షత లేని సుపరిపాలన దివ్యమ్మ అందించగలరని ప్రజలు విశ్వసించారు. గెలుపు గుర్రాలు అందించేందుకు సిద్ధపడ్డారు. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించింది. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా దివ్యమ్మ ప్రజలకు చేరువ కావడం, మారిన రాజకీయ సమీకరణాలు తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు ఓటర్లను నేరుగా కలిసి తెలుగుదేశం వైపు ఆకర్షితులను చేయగలిగారు. ఆయన సొంత ఎన్నికల్లో సైతం ఈ తరహాలో అశోకబాబు ఓటర్లను ఇలా నేరుగా కలిసిన సందర్భాలు లేనేలేవు. విద్యావంతురాలైన దివ్యమ్మ గెలుపు భావితరాల భవిష్యత్తుకు అవసరమన్న విషయాలను ప్రజల ఆలోచన ధోరణి మార్పునకు దోహదపడింది. అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దంపతులు ఇంటింటా ప్రచారంలో ఓటర్లను తెలుగుదేశం వైపు ఆకర్షితులను చేయగలిగారు. ఆర్యవైశ్య ప్రముఖులు కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, పొలసానపల్లి పద్మ, దూరమైన ఆర్యవైశ్యులు, వర్తక వాణిజ్య ప్రముఖులను టీడీపీ దరికి చేర్చడంలో సఫలమయ్యారు. అలాగే టౌన్ సారథ్య బాధ్యతలు పర్యవేక్షించిన మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ క్యాంపెయిన్లో సక్సెస్ అయ్యారు. అలాగే టౌన్ టీడీపీ కార్యదర్శి హోదాలో మల్లా గణేష్ కేడర్కు దిశానిర్దేశం ఇచ్చి అందరినీ ఒకే తాటిపై నడిపించారు. మరోవైపు పార్టీకి దూరమైన సాపిరెడ్డి రాంబాబు, సూరిశెట్టి కృష్ణ చౌదరి, చిన్న వంటి పాత నేస్తాలు దివ్యమ్మ గెలుపు కోసం ముందడుగు వేశారు, శ్రమించారు, ఓట్లను రాబట్టారు. అలాగే జన సైనికులు పోరాట పటిమ, కమలనాథుల సాంప్రదాయ ఓట్లు చెక్కు చెదరకుండా పొత్తు ధర్మంతో చిత్తశుద్ధితో పనిచేశారు. అలాగే మేడం దివ్య విజన్ ఉన్న జననేత్రిగా పేరొందారు. మహిళా నర్సింగ్ కాలేజ్, ఐటీఐ వంటి విద్యా సంస్థల ఏర్పాటు చేస్తానని దివ్యమ్మ మాటను యువతరంగం విశ్వసించింది. ఇలా ఊహించని రీతిలో దివ్య గ్రాఫ్ పెరిగింది. విజయ తీరాలకు చేరువయ్యారు. తుని టౌన్లో హోరాహోరీ ఉంటుందని భావించినప్పటికీ ఓటర్లలో బాగా మార్పు కనిపించడంతో అందరి అంచనాలను తలకిందులు చేసి తుని టీడీపీ భారీ ఆధిక్యతను నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది. తండ్రి యనమల తరహాలోనే తనయురాలు దివ్యమ్మ తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కడం ఖాయమని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.